హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం. హలో, నా పేరు వరుణ. నేను యుఎస్ నుండి వచ్చాను. అక్కడే నా చదువు అయిపోయింది. ఇండియాకి వచ్చి 5 సంవత్సరాలైంది. బిజినెస్ మొదలు పెట్టాను. నేను అనుకున్నట్టే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టాను. ఎంతో సక్సెస్ అయ్యాను. కానీ నేను ఇంట్లో మాత్రం ఆడపిల్లగా ఉన్నాను. అమ్మ లేదు, నాన్న ఒక్కరే. ప్రతిరోజు పెళ్ళి పెళ్ళి అంటూ చంపేస్తుంటారు. ఏమి చెయ్యాలో తెలియదు. 21 సంవత్సరానికి చదువు అయిపోయింది. 27 ఏళ్లకే కంపెనీ పెట్టి సక్సెస్గా నడుపుతున్నా. నాకేమో అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకో 3 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి అనుకుంటున్నా. కానీ ఆడపిల్లని కదా, ఇంట్లో పెళ్లి గోల తప్పలేదు. ఒకరోజు ఇంట్లో గట్టిగానే గొడవ జరిగింది. కోపంలో ఏం చెప్పాలో తెలియక నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు వెంకట్ అని చెప్పాను. అంతే. నాన్నలో కోపం. అసలు 4 రోజులు మాట్లాడలేదు. నేను అమ్మయ్య అనుకొని హ్యాపీగా ఉన్నా. కానీ ఇంతలో ఏమైందో. అబ్బాయి పేరు ఏదో అన్నావు, వెంకట్ కదా, సరే రేపు తీసుకొని రా. మీ పెళ్ళి మళ్ళీ అందరిని పిలిచి జరిపించాలి. పంతులు గారితో మాట్లాడాను అన్నారు. దేవుడా, ఏంట్రా అనుకున్నా. ఆఫీస్కి వెళ్ళాను. ఏం చెయ్యాలో తెలియలేదు. ఉద్యోగ ప్రకటన వేశాను. చాలామందే వచ్చారు. కానీ వెంకట్ అనే పేరుతో ఒక్కరూ లేరు. అలా 4వ రోజు ఒక అబ్బాయి వెంకట్ పేరుతో వచ్చాడు. చూడడానికి బాగానే ఉన్నాడు. వీడిని నాన్నకి అల్లుడిగా పరిచయం చేసి తప్పించుకోవాలి అనుకున్నా. ఇంటర్వ్యూలలో వాడి సర్టిఫికెట్ అన్నీ చూసా. నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాడు. అతనికి నీకు ఈ ఉద్యోగం ఇస్తాను, కానీ నీతో పని ఉంది, మాట్లాడాలి అని చెప్పాను. అతనికి నా గెస్ట్ హౌస్ అడ్రస్ ఇచ్చాను. రాత్రి డిన్నర్ 9 గంటలకి రా అని చెప్పాను. హలో, ఇది నేను వెంకట్ని. నా మనసులో మేడాన్ని చూస్తే చాలా బాగుంది. నన్ను చూడగానే పైకి కిందికి అదోల చూసింది. నేను నచ్చి ఉద్యోగం ఇచ్చేటట్టే ఉంది అనిపిస్తుంది అని నా మనసులో అనుకున్నా. ఇంతలో మేడం, హే వెంకట్, మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు అని చెప్పింది. కానీ వెళ్ళిపోతున్న నన్ను పిలిచి రాత్రికి డిన్నర్కి రా అని గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇచ్చింది. ఈరోజు నా పంట పండిందిరో అని ఎంతో కుతూహలంతో ఉన్న రూమ్కి వచ్చి నా ఫ్రెండ్కి అడిగా, అరే నైట్ మేడం గెస్ట్ హౌస్కి రా అని అడ్రస్ ఇచ్చిందిరా అని ఎందుకంటావు అని అడిగా. వాడు, రే మామ, నువ్వు ఏదో జన్మలో 100 నక్క తోకలు రోడ్డు మీద పెట్టి తొక్కుకుంటూ పోయినట్టే ఉన్నావురా. జాబ్ కోసం వెళ్తే సీఈఓనే నిన్ను గెస్ట్ హౌస్కి రా అని అడిగింది అంటే నువ్వు తోపురా అని అన్నాడు. నాకు అసలు ఏదోలా ఉంది. నైట్ ఏం చేయాలో తనతో అనే ఆలోచన నాకేమో కొత్త. తను ఏమంటుందో అని ఎన్నో ఆలోచనలు. బాడీ ఫిట్ కోసం జిమ్ చేశాను. నా ఫ్రెండు, మామ వెళ్ళేటప్పుడు సేఫ్టీ తీసుకెళ్ళరా, అసలే రిచ్ పిల్ల, ఎంతమంది ఉన్నారో అన్నాడు. నేను వాడు చెప్పినట్టే మెడికల్ షాప్కి వెళ్ళాను. ఏం అడగాలి అని భయం వేసింది. ముందు ఒక షాప్కి వెళ్ళా. వాళ్ళు సార్ ఏం కావాలి అన్నారు. అడగడానికి భయం వేసి ఫీవర్ టాబ్లెట్ ఇవ్వు అని అడిగి బయటికి వచ్చేసి నా బైక్ అద్దంలో నన్నే చూసుకొని చీ ఎదవా నా కొడుక అని తిట్టుకున్నా. ఇంకో మెడికల్ షాప్కి వెళ్ళా. ఒక ముసలి తాత ఉన్నాడు. భయంతో అది అది అంటూ నోట్లో నీళ్లు నలుపుతూ ఉన్న ఆ షాప్లో తాత కండోమ్ ప్యాకెట్ బయటికి తీసి, ఇదేనా నీకు కావాలి అని అన్నాడు. నేను అవును తాత, మీకెలా తెలుసు అన్నాను. దానికి తాత నవ్వుతూ, రే నీకు కొత్త ఏమో, నాకు రోజు ఇలాంటి వాళ్ళు కుప్పలుగా వస్తారు అని నవ్వేశాడు. ఏంటి కొత్త అని అడిగాడు. నేను సిగ్గుపడ్డాను. అలా సిగ్గుపడి వెళ్తుంటే తాత, రే తమ్ముడు, నువ్వు ఉండేది పీవీఆర్ కాలనీలో కదా అన్నాడు. అంతే. ఓరయ్యా, ఈ ముసలాడికి నా రూమ్ అడ్రస్ ఎలా తెలుసురా స్వామి అని అదోల వెనక్కి తిరిగి చూసా. తాత, ఓ తాత, మీకు నేను తెలుసా? రే సచ్చినోడా, నువ్వు ఉండేది నా ఎదురు ఇంట్లోరా. పో, ఏదో ఇంపార్టెంట్ పనిలో పోతున్నావు పో అని నవ్వుతూ పంపేశాడు. మళ్ళీ పిలిచి, ఆ ప్యాకెట్లో ఒక టాబ్లెట్ ఉంది, గంట ముందు వేసుకో అని చెప్పాడు. సరే అని వేసుకున్నా. అంతే. ఏదో జిమ్ జిమ్ అని నరాల్లో కొత్తగా ఉంది. మేడంకి కాల్ చేశా. హలో, నేను సీఈఓ అరుణ. నేను నా మనసులో ఎలాగైనా వెంకట్ని గెస్ట్ హౌస్లో నా భర్తగా నటించడానికి ఒప్పించాలి అని ఆలోచిస్తూ మంచి శారీ కట్టుకొని లూజ్ హెయిర్లో
ఒక రేంజ్లో తయారవుతున్నా. ఇంతలో నాకు వెంకట్ నుండి కాల్ వస్తుంది. మేడం, నేను వచ్చేశాను, మీరెక్కడున్నారు అని అడిగాడు. నేను వెంకట్ వస్తున్నా అంటూ చెప్పాను. వాడు చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నా, మీకు ఓకేనా అని అడిగాడు. నేను చాక్లెట్ ఎందుకు అని, సరే నీ ఇష్టం అని ఏదో తినే చాక్లెట్ అనుకొని సరే చెప్పేశా. ఇంతలో నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. సీఈఓ అరుణ వెంకట్ కోసం ఎదురు చూస్తూ అందంగా బొడ్డు కిందికి శారీ కట్టుకొని తన అందమైన పెదాలకి లైట్ పింక్ లిప్స్టిక్ పెట్టుకొని బాడీ అంతా మత్తెక్కేలా స్ప్రే కొట్టుకొని ఎదురు చూస్తూ తనని తాను అద్దంలో చూస్తూ ఉంది. ఇంతలో కింద గేటు దగ్గర కార్ సౌండ్ అయింది. వెళ్ళి చూస్తే ట్యాక్సీ ఉంది. వెంకట్ అనుకొని అరుణ వెళ్ళి డోర్ తీసింది. అంతే షాకు. తన మేనమామ అమ్మ ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతం ఇవ్వడం ఎందుకు? వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి? అక్కడ చేసినట్టే ఇక్కడ చేస్తుంది, అంతే కదా. లోపలికి వెళ్ళింది. కూతురి మాటలకు కళ్ళు పెద్దవి చేసుకునేమో వస్తున్నాడు. వాడికి ఇంకేం చెప్పలేదు తనకి భర్తగా నటించాలి అనే విషయం. ఇంతలో సీఈఓ అరుణతో, అమ్మ ఏంటే ఎక్కడికి తయారయ్యావు, నీ మొగడెక్కడా అని అడిగింది. సరే వెళ్ళి కాఫీ తీసుకొని రా అంటూ పంపింది. ఇంతలో వెంకటగాడు భలే రెడీ అయ్యాడు. పైగా వాయగ్ర టాబ్లెట్స్ ముందే వేసుకొని వస్తున్నాడు. అసలే వయసులో ఉన్నాడు, ఆగలేని తొందర. ఇక్కడేమో అరుణ అమ్మ మామతో ఇరుక్కుపోయింది. ఇంతలో బైక్ సౌండ్ అయింది. బాగా ఊపిరి పీలుస్తూ ఎక్సైట్మెంట్తో వెంకట్ వచ్చి డోర్ కొట్టాడు. డోర్ తీయగానే సీఈఓ గారు అంటూ అరుస్తూ చూశాడు. అంతే సంగతి. అరుణకి బదులు 60 ఏండ్ల వాళ్ళ అమ్మ దర్శనం ఇచ్చింది. తను, రేయ్ ఎవర్రా నువ్వు, ఈ టైంలో ఏం పని, కొంపదీసి ఈ దొంగ మొహం నా కూతురు అరుణ ఎవడో వెధవని పెళ్లి చేసుకుందంట, ఆ వెధవ నువ్వేనా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే వెంకట్కి పిచ్చెక్కుతుంది. వాయగ్ర కూడా పని చేయనంత డల్ అయిపోయాడు. ఇంతలో వెనుక నుండి అరుణ, హే వెంకట్ రా ఇంట్లోకి అంటూ పిలిచింది. అమ్మ, ఈ విధవ ఎవరే అని అడిగింది. అరుణ, అమ్మ తను మీ అల్లుడు అంటూ వెంకట్కి సైగ చేసింది. వెంకట్కి అర్థం కాలేదు. ఏంటి అంటూ చూస్తున్నాడు. మెల్లిగా, నీకు ఒక మెసేజ్ వచ్చింది చూసుకోండి శ్రీవారు అంటుంది. మెసేజ్లో మొత్తం మ్యాటర్ ఉంటుంది. అంతే. ఇక వెంకట్ ఆ క్షణం మొదలెట్టాడు. వెంకట్, అవును నేనే సీఈఓ గారి మొగుడు, సీఈఓ అరుణ నా పెళ్ళం అంటూ లోపలికి నడిచాడు. ఏంటే మొగడికి అత్త వస్తుందని కూడా చెప్పే సంస్కారం లేదా నీకు అంటూ నవ్వుతాడు. అరుణ, సారీ అండి, లోపలికి రండి అంటుంది. ఇంతలో అమ్మ, రేయ్ నిన్ను చూస్తే మొన్ననే పెద్ద మనిషి అయిన అబ్బాయిలా ఉన్నావు, నువ్వు నాకు అల్లుడేంట్రా సచ్చినోడా, నీ వయసు ఎంతరా, అసలు నీ కులం గోత్రం ఏంట్రా అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉండగా వెంకట్, నా వయసు 24. ఓరి సచ్చినోడా, నా కూతురు వయసు 27, నీకంటే 3 సంవత్సరాలు పెద్దది. దాన్ని ఎలా లైన్లో పెట్టావు, ఎలా పెళ్లి చేసుకున్నావు అంటూ అడుగుతుంటే వెంకట్ అరుణ మొహం చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో వెంకట్ క్వశ్చన్కి చెమటలు పట్టి జేబులో నుండి రూమాలు తీసి చెమటలు తూడుస్తూ ఉంటే జేబులో నుండి కండోమ్ ప్యాకెట్ బయటపడింది. అంతే. అరుణ, మామ, వాళ్ళ అమ్మ అందరూ దాన్నే చూస్తూ ఉండిపోయారు. సీఈఓ అమ్మ, రే ఏంట్రా అది అని తీసుకొని చూస్తూ ఉండగా, ఏంట్రా ఇది, దాని మీద చెత్తగా సగం గుడ్డలు వేసుకున్న అమ్మాయి బొమ్మలున్నాయి అంటూ అరుస్తుంది. వెంటనే వెంకట్, నాకేమి తెలియదు, నీ కూతురు చాక్లెట్ తీసుకొని రా అంటే తీసుకొచ్చా అని తప్పించుకుంటాడు. ఇంతలో అరుణ అమ్మ, అది నాకు ఇష్టమైన చాక్లెట్, అందుకే అడిగా. అప్పుడు వెంకట్, మేడం మీకు నిజంగా ఇష్టమా చాక్లెట్ ఫ్లేవర్ అంటూ ఊహల్లోకి వెళ్తాడు. ఇంతలో అరుణ, ఏమండి కొత్తగా మేడం అంటున్నారేంటి, మీరు రూమ్లోకి రండి, మీతో పని ఉంది అంటూ లోపలికి వెళ్తుంది. వెంకట్ వెనకాలే వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే వాడిని గోడకు నిలబెట్టి, నీ అబ్బా చాక్లెట్ తీసుకొని వస్తా అని కండం తెస్తావా అంటూ కాలర్ పట్టుకొని అడుగుతుంటే వెంకట్ కళ్ళు మూసుకొని తన మెడ కింద భాగాలన్నీ అలా చూస్తూ ఉంటాడు. సన్నని సారీలో నుండి తన తెల్లని శరీరం చూస్తుంటే తను రాసుకున్న పర్ఫ్యూమ్ వాసనకి వెంకట్లో కొన్ని అవయవాలలో చలనం మొదలు అయింది. అలా వెంకట్ అరుణని చూస్తూ నడుము మీద చెయ్యి వేయబోతుంటే ఇంతలో అరుణ అమ్మ, రే వెధవా అంటూ డోర్ తీస్తుంది. అంతే. ఇద్దరిని అలా చూసి, రేయ్ ఏం చేస్తున్నావురా,
వాటికి ఇంకా ముహూర్తం ఉంది అంటూ అరుణని లాగి గుండు మీద ఒకటి ఇస్తుంది. అంతే, మనోడు నాకు నైట్ షిఫ్ట్ మీటింగ్ ఉంది, ఆఫీస్లో నేను వెళ్ళిపోతానంటూ జారుకుంటాడు. అరుణ నవ్వుతూ, ఏమండి వచ్చేటప్పుడు రేపు తొందరగా రండి, గుడికి వెళ్దాం అంటుంది. వెంకట్ మనసులో, దీనమ్మ జీవితం ఎన్ని ఆశలతో వచ్చా చివరికి గుండు పగలగొట్టింది ముసల్ది అనుకుంటూ వెళ్ళిపోతాడు. వెంకట్ అలా బయటికి వెళ్తూ ఉండగా అరుణ బిల్డింగ్ పై నుండి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. వెంకట్ కోపంతో చూస్తూ ఉండగా మెల్లిగా బొడ్డు మీద సారి పక్కకి జరిపి కళ్ళతో రా అంటూ సైగ చేసింది. వెంకట్ అదోలా చూస్తూ, సరే రేపు ఉదయం వస్తా అంటూ కోపం మర్చిపోయి రూమ్కి వెళ్ళిపోతాడు. నైట్ 12 అవుతుంది. మనోడికి నిద్ర రావట్లేదు. అరుణ చివరగా పిలిచిన నడుము, తను రాసుకున్న పర్ఫ్యూమ్ అన్నీ మన వెంకట్లో ఏదో తెలియని ఆవేదనని పుట్టిస్తున్నాయి. అన్నీ మర్చిపోవడానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాంట్లో కూడా ఆంటీతో అబ్బాయి అంటూ హాట్ వీడియోస్ వస్తున్నాయి. ఓరి దేవుడా అంటూ మొబైల్ పక్కన టీవీ ఆన్ చేస్తాడు. నైట్ 12 దాకా మంచి రొమాంటిక్ సాంగ్స్, కప్పుకోవడానికి దుప్పటి, ఎందుకు నీ కౌగిళ్ళ కారగమే ఉండగా అంటూ. అంతే, వెంకట్కి ఏదో తెలియని ఆవేదనతో వెంటనే అరుణకి కాల్ చేశాడు. అరుణకి బదులు వాళ్ళ అమ్మ ఫోన్ లేపింది. రేయ్ ఎవడ్రా, ఏళ్లపాల లేదా, అమ్మాయికి ఈ టైంలో ఫోన్ చేశారు అంటూ తిట్టని తిట్టకుండా తిడుతూ ఉంటే మన వెంకట్ చెవిలో హెడ్ ఫోన్స్ బయటకి తీయగానే రక్తం బయటికి వచ్చేసింది. అదే సమయంలో వెంకట్కి తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవేంటో మీకు గుర్తుండే ఉంటాయి. తన ఫ్రెండ్ మనోడికి అరుణ దగ్గరికి వెళ్ళే ముందు తన ఫ్రెండ్, మామ నువ్వు ఏ జన్మలో 100 నక్కల తోకలు తొక్కి ఉంటావు అని అన్నాడు. అది గుర్తొచ్చి వెంకట్, రే ఫ్రెండ్ నా కొడక అంటూ తన రూమ్ నుండి బయటికి వచ్చి పక్క రూమ్లో పడుకున్న తన ఫ్రెండ్ని ఒక తన్ను తన్నాడు. అంతే, ఫ్రెండ్ లేచి, రే మామ అప్పుడే పని అయిపోయిందా, ఏం చేశావురా, సక్సెసా అంటూ అంటాడు. అవును, కానీ నేను కింద ఎలా పడ్డానురా, నువ్వే తన్నావు కదా చెప్పురా అంటూ అడుగుతుంటే వెంకట్, రే మామ నా జీవితం సంకనాకి పోయిందిరా అని బోరమని ఏడుస్తాడు. ఒక్కరోజు ఎంజాయ్ చేద్దామని పోతే నన్ను మొగర్ని చేసుకుందిరా ఆ సీఈఓ, నా సీఈఓ పెళ్ళం అయిపోయిందిరా అంటూ గట్టిగా ఏడుస్తాడు. ఫ్రెండ్, రే ఏమంటావు, సీఈఓ నిన్ను పెళ్లి చేసుకుందా, నిజమా, తాళి కట్టేశావా, లేదురా వాళ్ళ ఇంట్లో మొగుడు నేనే అని పరిచయం చేసింది కానీ తాళి కట్టలేదు. ఫ్రెండ్, అయితే వెళ్ళిన పని జరగలేదా, లేదురా మామ అంటూ మళ్ళీ గట్టిగా ఏడుస్తాడు. ఫ్రెండ్, వేస్ట్ నా కొడక, పోరా పోయి పడుకో, పిల్ల పిలిచి లిఫ్ట్ అడిగితే సారీ నా బైక్ మీద ఒకే సీట్ ఉంది అన్నాడు అంట నీలాంటోడు అని వెళ్ళి పడుకుంటాడు. వెంకట్కి నిద్ర రావట్లేదు. సీఈఓ అరుణ బాడీ బొడ్డు, మెడ కింద అందాలు ఒకటే గుర్తుకొస్తున్నాయి. మనసేమో తప్పు అంటుంది, మెదడు పర్వాలేదు ఊహించుకో అంటుంది. మా అబ్బాయిలు మనసు మాట వినరు కదా. అంతే, తట్టుకోలేక వెంకట్ బెడ్రూమ్ వదిలి 20 నిమిషాలు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఏం చేశాడు మీ ఊహకి వదిలేస్తున్నా. 20 నిమిషాల తర్వాత బయటికి వచ్చి ఏమీ తెలియని బుద్ధిమంతుల్లా నిద్రపోయాడు. పడుకునేసరికి 2 అయింది. మార్నింగ్ 6కి అలారం వచ్చింది. ఆఫీస్కి మొదటి రోజు కదా, లేవలేని పరిస్థితి అయినా లేచాడు. రెడీ అయ్యి 9కి ఆఫీస్లో మొదటి రోజు అడుగు పెట్టాడు. లోపల భయం. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా అపాయింట్మెంట్ లెటర్ ఎక్కడా, సీటు చూపిస్తే వెళ్ళి కూర్చుంటా అంటాడు. హే ఏం పేరు నానా, అసలు నిన్ను ఎలా సెలెక్ట్ చేసిందో ఆ సీఈఓ అరుణ, నీకంటే తోపులు 43 మంది వచ్చారు, ఏముందిరా నీలో, కనీసం నాలా అందం కూడా లేదు, సరే పోయి ఆ 4వ నెంబర్ సీట్లో కూర్చో అంటాడు. వెంకట్ అసలే వేడి మీద ఉన్నాడు. అటు ఇటు అమ్మాయిలే చూస్తూ అబ్బా అంటూ హాయ్ నేను వెంకట్ అంటూ చెయ్యి ఇస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ తెగ ఎంజాయ్ చేస్తాడు. ఒక అమ్మాయి నడుస్తూ ఉంటే చిన్న చిన్న డ్రెస్సులో వాళ్ళ అందాలు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో హెచ్ఆర్ సార్ వచ్చి మధ్యలో నిలబడతాడు. వెంకట్, రేయ్ పక్కకి తప్పుకో అంటూ పైకి చూస్తే హెచ్ఆర్ ఏంటి నానా ఏం చేస్తున్నావు, అమ్మాయిలని ఎప్పుడు చూడలేదా, ఏ రకపు ప్రాంతం నానా అంటూ ఉండగా వెంకట్ నవ్వుతూ, సార్ ఈ భారతదేశంలో ఒక మగాడికి అమ్మాయిని చూసే అర్హత లేదా యువర్ ఆనర్ అంటూ అరుస్తాడు. అదే అమెరికా అయితే ఇలాగే అంటారా యువర్ ఆనర్, అమ్మాయిల్ని చూస్తే తప్పుపట్టే దీన పరిస్థితిలో నా దేశం ఉంది యువర్ ఆనర్ అంటుండగా హెచ్ఆర్, రేయ్
ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్రా, కోర్టు కాదు. నిన్నెలా పనిలో పెట్టుకుందిరా ఈ సీఈఓ అంటూ వెళ్ళిపోతాడు. ఇంతలో మనోడు అమ్మాయిల్ని అలా చూస్తూ ఉండడం సీఈఓ రూమ్ నుండి చూస్తుంది. కోపంతో వెంకట్ని లోపలికి రమ్మని చెప్పు అని పిలుస్తుంది. ఆ తర్వాత సీఈఓ అరుణ వెంకట్ని లోపలికి పిలిచి డోర్ నాక్ చేసి కాలర్ పట్టుకొని లాగి మళ్ళీ గోడకు నిలబెట్టి, రే సచ్చినోడా, నిన్నే కదరా అన్ని చూసావు, అప్పుడే ఇంకో అమ్మాయిని చూస్తున్నావు వెధవా అంటుంది. వెంకట్, నేనా, ఏం చూశాను మేడం అంటాడు. హా, నా బంగారమే, ఏమి చూడలేదు మరి. వెంకట్, ఏమి చూశాను మేడం. రేయ్, ఇప్పుడు ఏం చూస్తున్నావురా, అదే చూసావు నీ అబ్బా అంటూ, అలా చూస్తావేంట్రా సచ్చినోడా అంటూ నడుము మీద గట్టిగా గిల్లుతుంది. అంతే, వెంకట్ గట్టిగా అరుస్తాడు. బయట నుండి మేనేజర్ హెచ్ఆర్ మేడం మేడం అంటూ డోర్ కొడతాడు. అరుణ డోర్ తీసి, ఏంటి, వెళ్ళి పని చూసుకోండి అంటూ అరుస్తుంది. వెంకటేమో అని తెలియనట్లు చైర్లో కూర్చొని ఉంటాడు. సీఈఓ వచ్చి, రేయ్, నైట్ ఏంట్రా చాక్లెట్ తీసుకొని వస్తా అని కండం తీసుకొస్తావా? నేను కరెక్ట్గానే చెప్పాను, మీకే అలా అర్థమైంది, నా తప్పు లేదు అంటూ నవ్వుతాడు. అయినా నీలాంటి అందమైన అమ్మాయి నైట్ రా అని అడ్రస్ చెప్తే ఏమనుకోవాలి? నా ఫ్రెండ్ తీసుకోపో అన్నాడు, తీసుకొచ్చా, తప్ప? అయినా ఎక్కడ పెట్టావు ఆ కండం ప్యాకెట్? దాంట్లో వాయగ్ర ట్యాబ్లెట్లు ఉన్నాయి, తలనొప్పి ట్యాబ్లెట్స్ అనుకొని వేసుకోకు, తర్వాత సునామీ వచ్చినా ఆగలేవు అంటాడు. సీఈఓ, రేయ్, ఆ ప్యాకెట్స్ నువ్వు తీసుకుపోలేదా? ఇంట్లోనే ఉన్నాయా? ఓరి నాయనో, అమ్మ లేదా మామ అవి వేసుకుంటే పరిస్థితి ఏంట్రా? వెంకట్, ఏముంది, పైనుండి మీ నాన్న తిరిగి రావాలి అంటూ నవ్వుతాడు. ఆఫీస్ ఈవినింగ్ అయ్యాక వెంకట్ బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటే సీఈఓ, రేయ్, మర్యాదగా కార్ ఎక్కు లేదా చస్తావు నీ అబ్బా అంటుంది. వెంకట్, నేను రాను బాబోయ్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. సీఈఓ, వెళ్ళే దారిలో చాక్లెట్ తీసుకొని వెళ్దాం, అయినా రావా? వెంకట్, నేను రానా అన్నాను మేడం, రాను అనలేదు సీఈఓ గారు అంటూ కారు ఎక్కేస్తాడు. మధ్యలో మెడికల్ షాప్ చూసి, మేడం మేడం ఇక్కడ ఆపు, కారు తాత అడగక ముందే ఇస్తాడు, సేఫ్టీ అంటాడు. సీఈఓ, రేయ్, మూసుకోరా, నువ్వు రావాలని ఏదో అలా చెప్పాను. వెంకట్, నమ్మక ద్రోహి అంటూ తిట్టుకుంటూ. సీఈఓ, రేయ్, నైట్ అంతా కసేంట్రా, నిద్ర రాలే నీ వల్ల? వెంకట్, అంటే నువ్వు కూడా బాత్రూమ్ వెళ్ళావా? సీఈఓ, బాత్రూమ్ దేనికి నువ్వు కూడా అంటున్నావు? అంటే నువ్వు వెళ్ళావా? రేయ్, ఏం చేసావురా బాత్రూంలో? వెంకట్ అదోలా చూస్తూ, ఏం లేదు, పని మనిషి రాలేదు. సీఈఓ, రేయ్, పని మనిషితో ఏం చేస్తావురా? వెంకట్, చీచి, నువ్వు అనుకున్నది కాదు, పని మనిషి రాలేదు, బాత్రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళా అంతే. సీఈఓ, అవునా బంగారం, నువ్వు బాత్రూమ్ క్లీన్ అర్ధరాత్రి 12కి గొప్ప అనుభూతి కలుగుతుందిరా నీ మాటలకి. ఈడియట్, ఏం చేశావో అర్థమైంది కానీ మూసుకో అంటుంది. వెంకట్ సిగ్గుపడుతూ చూస్తాడు. సీఈఓ, చీ తూ అంటుంది. అలా చూడకు సచ్చినోడా అంటుంది. వెంకట్, ఏం పర్లేదు, ఎవరు లేరు అని మనసులో అనుకొని ఉండగా ఇంతలో ఇల్లు వస్తుంది. కారు దిగుతాడు. డోర్ కొట్టి అమ్మ అమ్మ అని పిలుస్తుంది అరుణ. వెంకట్ ముందు ఆ కొండం ప్యాకెట్ టాబ్లెట్స్ అడుగు అని సైగ చేస్తాడు. అమ్మ డోర్ తీయగానే, అమ్మ, నిన్నటి చాక్లెట్ ప్యాకెట్ ఎక్కడా? అమ్మ, ఈ వయసులో నీకు చాక్లెట్ ఎందుకే, చూడు ఆ పళ్ళు ఎలా పుచ్చిపోతున్నాయి అంటూ తిడుతుంది. వెంకట్ నవ్వుతూ చూస్తూ ఉంటే అమ్మ వెంకట్ని కోపంగా చూస్తూ, తిరుగుబోతూ హౌలేగా, యాడికి పోయినవరా, రాత్రి షిఫ్ట్ అన్నావు, 24 గంటల తర్వాత వచ్చావు అంటూ తిడుతూ ఉంటే సీఈఓ అరుణ, అమ్మ అది పోనీ కానీ నీ కాళ్ళు మొక్కుతా, ఆ చాక్లెట్ ప్యాకెట్ ఎక్కడ చెప్పవా అంటుంది. చాక్లెట్ ప్యాకెట్ ఎవరికి ఇవ్వలేదు కానీ దాంట్లో డబ్బాలో బిళ్ళలు ఉన్నాయి, తీయగా ఉంటాయని పక్కింటి పాప అడిగితే ఇచ్చాను. వెంకట్, ఏంటి చిన్నపిల్లకి ఇచ్చావా? ఓరి నాయనో అంటూ ఇద్దరు కలిసి పక్కింటికి పరుగెత్తుతారు. అక్కడ పాపని అడిగితే ఏడుస్తుంది. వెంకట్, ఏమైందిరా, ఆ బిళ్ళల డబ్బా ఎక్కడా అని అడుగుతాడు. పాప గట్టిగా ఏడుస్తూ, నా పళ్ళు పుచ్చిపోతాయని మా అమ్మ లాక్కుంది అమ్మయ్య అంటూ ఇద్దరు పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. బిళ్ళల డబ్బా ఎక్కడా అని అడుగుతారు. మా ఇంట్లో ఒక రాక్షసుడు ఉన్నాడు, మా మామయ్య ఏదైనా తిననిస్తాడా మమ్మల్ని అని తిట్టేశాడు.
తనే తీసుకున్నాడు, వెళ్ళండి అని చూపిస్తారు. అతని దగ్గరికి వెళ్ళగానే రూమ్ డోర్ నాక్ చేసి ఉంటుంది. లోపలి నుండి ఒక ఆడదాని సౌండ్ వదులు వదులు అని వినిపిస్తాయి. సీఈఓ వెంకట్ని అదోలా చూస్తుంది ఆ సౌండ్స్ విని. వెంకట్ డోర్ తీయండి అని గట్టిగా అరుస్తుంటే లోపలి నుండి 50 ఏళ్ల బామ బొట్టు చిరిగిన చీరతో బయటికి వస్తుంది. వెంకట్, ఏమైంది బామ? ఈ నా మొగడు నా సన్నాసి 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కానీ ఏదేదో ఇప్పుడు ఆగలేనురా అంటున్నాడు. వీడికి ఏదో దయ్యం పట్టింది నాయనో అంటూ వేరే రూమ్కి వెళ్తుంది. వెంకట్, తాతయ్య నీకు ఒక బిళ్ళల డబ్బా ఇచ్చారు అంట, ఎక్కడా? ఇదిగో ఇదేనా అంటాడు. వెంకట్, ఇటివ్వు అంటే నేను ఇవ్వను, ఇది బాగుంది అంటాడు. వెంకట్, రే ముసలోడా, అది నువ్వు వాడేది కాదురా, ఎక్కువ వాడితే పోతావురా, ముసలి గుండె గుటుక్కుమని పోతుంది అంటూ లాక్కుంటాడు. డబ్బా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 20 బిళ్ళలకు బదులు 10 బిళ్ళలు ఉంటాయి. రే ముసలోడా, మిగిలిన 10 బిళ్ళలు ఎక్కడా? ముసలోడు ఈవినింగ్ డబ్బా జేబులో పెట్టుకొని వాకింగ్ వెళ్తే నా ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అడిగితే తలా ఒకటి ఇచ్చాను అంటాడు. వెంకట్, రే తాత, వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? ఎక్కడో ఎందుకుంటారు, మన పక్క ప్లాట్స్ వాళ్ళవే అంటాడు. సీఈఓ అండ్ వెంకట్ బయటికి వచ్చి చూస్తే బయట అంతా 50 ఇయర్స్ ఓల్డ్ లేడీస్ అంతా కూర్చొని ఉంటారు. వెంకట్ అండ్ సీఈఓ ఏంటి బయట ఉన్నారు అంటే, ఏం చేయాలమ్మా, మా మగోళ్ళు సాయంత్రం వాకింగ్కి వెళ్ళి వచ్చాక బెడ్రూమ్కి వస్తావా చస్తావా అంటూ చంపుతున్నారు, ఏం తిని చచ్చారో వెధవలు అంటూ ఏడుస్తారు. వెంకట్ సిగ్గుతో, బామ్మ మరి పాపం వెళ్ళొచ్చుగా అంటాడు. రే, ఎవరు నువ్వు పాపం అని ఒక్కసారి ఒప్పుకున్నా కానీ ఒక్కసారైనా 5 నిమిషాలకే మళ్ళీ రాని వెంటపడ్డాడు. అందుకే లోపల పెట్టి తాళం వేసి బయట కూర్చున్నా అని చెప్తుంది ఒకరు. సీఈఓ అండ్ వెంకట్ నవ్వుతూ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి సీఈఓ మామకి తలకి దెబ్బ తగిలి ఉంటుంది. సీఈఓ బాధతో, ఏమైంది మామకి అంటూ ఏడుస్తుంది. సీఈఓ, అమ్మ ఏమో సాయంత్రం వాకింగ్కి వెళ్ళాడు, అందరూ కలిసి ఏదో కొత్త రకం బిళ్ళలు తిన్నారంట, ఆ తర్వాత మీ మామ ఎదురుంటి పంకజం చెయ్యి పట్టుకొని లాగాడు, అంతే ఇదిగో ఇలా కుమ్మేసింది. వెంకట్ నవ్వుతూ ఉంటాడు. సీఈఓ, రే సచ్చినోడా, నీ వల్ల ఎన్ని ఫ్యామిలీలు బాధపడుతున్నాయి అంటూ తిడుతుంటే వెంకట్, అది కాదు కానీ ఆ యావగ్ర టాబ్లెట్స్ ముసలోళ్ళు వేసుకుంటే అలా ఉంది, ఒకవేళ మనం వాడితే ఎలా ఉంటుందో అన్నాడు. సీఈఓ, కాళ్ళు పైకెగురుతాయి ఈడియట్ అంటూ తిడుతూ బెడ్రూమ్కి వెళ్తుంది. వెంకట్ తన నడుము చూస్తూ, అత్తగారు నేను లోపలికి వెళ్ళొచ్చా? ఏంట్రా అత్త అంటున్నావు, నువ్వు దానికి మొగడు, నా కల్లుడు ఇంకా కాలేదు, అయినా అది నీ పెళ్ళాం, నీ ఇష్టం, వెళ్ళు అంటుంది. వెంకట్ లోపలికి వెళ్ళి అరుణ శారీ మారుస్తూ ఉంటే తన పైట కొంగు కింద పడేసి వెనుక నుండి నడుము మీద చెయ్యి వేసి తన హెయిర్ క్లిప్ తీసి తన మెడ మీదుగా పెదాలతో ఊపిరి తగిలేటట్టుగా ముద్దు పెడుతూ సీఈఓ అరుణ రూమ్ లోపలికి వెంకట్ వెళ్ళి అరుణ శారీ మారుస్తూ ఉంటే తన నడుము వంపుని చూస్తూ తట్టుకోలేక వెళ్ళి వెనుక నుండి గట్టిగా కౌగులించుకొని నడుము మడతల మీద మునివేళ్లతో నిమురుతూ తన హెయిర్ క్లిప్ తీయగానే తన కురులు అలా అలా మెడ వంపు మీదగా అలా జలపాతంలా జారుతాయి. అలా జరిగిన కురుల మధ్య తన చేతి వేళ్లతో పక్కకి జరుపుతూ తన పెదవులు అరుణ మెడ వంపు మీద వాల్చుతాడు. అలా వాల్చగానే అరుణ, రేయ్ వదులు, నా వల్ల కావట్లేదు అంటూ పైకి అరుస్తూనే తన మెడ వంపు మాత్రం వెంకట్ పెదాలకి దగ్గర అందిస్తుంది. అలా తన పెదాల దగ్గరికి వచ్చిన మెడ వంపుని వెంకట్ తన నాలుకతో మెల్లగా తాకుతూ మెడ మీద ఉన్న పలుచని స్కిన్ని పెదాలతో పట్టుకొని లాగుతుంటే అరుణ తట్టుకోలేక వెంకట్ హెయిర్లో చెయ్యి వేసి పట్టుకొని తన మెడ మీద గట్టిగా అదిమి పట్టుకుంటుంది. వెంకట్ గట్టిగా పీలుస్తున్న శ్వాస అరుణ మెడ వంపు మీద తగులుతుంటే అరుణ, కండోమ్ మొన్న తెచ్చావు, ఎక్కడ ఉందిరా అని అడిగింది. వెంకట్ వెంటనే, నిజమా, నీకు సరేనా? అయినా ఆ రోజు కండోమ్ నీకే ఇచ్చా కదా, అదే ఆ యావగ్ర టాబ్లెట్స్లో. అరుణ, రే దాంట్లో కండోమ్ ఉందా? అది మా అమ్మ దగ్గరే ఉందిరా, చాక్లెట్ అని దాచుకుంది, ఓపెన్ చేసి చూస్తే అంతే సంగతిరా ఈడియట్. వెంకట్, అయినా ఈ వయసులో మీ అమ్మకి దానితో ఏమి పని, వెళ్ళి తీసుకొస్తా అని వెళ్తాడు. వెంకట్ వెళ్ళేసరికి కండోమ్ ప్యాకెట్ ఓపెన్ చేసి కవర్స్ బయటపడేసి ఉంటాయి. అరుణ వాళ్ళ అమ్మ, రే వెధవా, ఏంట్రా వెతుకుతున్నావు? వెంకట్, అది మొన్న మీరు చాక్లెట్ అని ఒక ప్యాకెట్ తీసుకున్నారు కదా, అది ఎక్కడ ఉందో అని. అరుణ వాళ్ళ అమ్మ, రే ఎదవా, అది చాక్లెట్ అన్నావు,
తీసి చూస్తే లోపల బుగ్గలు తప్ప ఏమీ లేవు. అన్ని అబద్ధాల వెధవ సచ్చినోడ అంటుంది. వెంకట్, అత్త అత్త ఆ బుగ్గలు ఎక్కడ పెట్టారో చెప్పండి. అరుణ వాళ్ళ అమ్మ, బుగ్గలు బాగున్నాయని ఇంటి ముందు కట్టాను, వెళ్ళి తెచ్చుకో. వెంకట్ వెళ్ళి చూస్తే బయట గాలి ఊది ఒకే ఖండం ఉంటుంది, మిగిలినవి ఉండవు. అయ్యో దేవుడా, ఎవడు తీశాడ్రా అంటూ మొత్తం వెతుకుతాడు. పైనుండి చూస్తే చిన్న మగపిల్లలు వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఒకరేమో బెలూన్ని కట్టి నాదే పెద్దది చూడు. ఇంకో అబ్బాయి, రే మా ఇంట్లో ఇలాంటి బెలూన్లు చాలా ఉన్నాయిరా, దీనికంటే పెద్దవి. ఇంకో అబ్బాయి, అరే మీ నాన్న ఇంత పెద్ద బెలూన్ ఎందుకు తెస్తాడురా, తెచ్చినా నీకు ఇవ్వట్లేదు అంటే మీ నాన్నకి నీపై ఇష్టం లేదురా అంటాడు. అవునురా, మా నాన్న నాకు ఇవ్వలేదు. ఈరోజు మా నాన్నకి తెలియకుండా మొత్తం బెలూన్ ఎత్తుకొస్తారా, అప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటే వెంకట్ పరిగెత్తి వచ్చి వింటాడు. వెంకట్ వెనుక అరుణ వాళ్ళ అమ్మ వచ్చి వింటుంది. తన వెనుక అరుణ వస్తుంది. ఇలా అందరూ వింటారు ఆ పిల్లల మాటలు. వెంకట్, ఓరి దేవుడా, ఈ ఒక్క అపార్ట్మెంట్లో ఇంతమంది వాడితే ఇంకా ప్రపంచం మొత్తం ఎంతమంది వాడుతారురా. అరుణ వాళ్ళ అమ్మ, రే పిల్లలు, మీ ఇంట్లో చాక్లెట్ బుగ్గలు ఉన్నాయి, మరి మా ఇంటికి అందంగా కట్టినవి ఎందుకు తీసుకున్నారా. వెంకట్ పిల్లల దగ్గర ఉన్న కండోమ్ అన్నీ తీసుకుంటాడు. కానీ ఒక కండోమ్ మిస్ అవుతుంది. వెతుకుతూ ఉంటే ఒక 23 సంవత్సరాల అబ్బాయి మెల్లగా వెళ్తూ కనిపిస్తాడు. వెంకట్కి అనుమానం వచ్చి, రే తమ్ముడు అది ఇచ్చి వెళ్ళురా. 23 ఇయర్స్ అన్నా, నా దగ్గర లేదన్నా. వెంకట్, రే చూసారా అది ఇవ్వురా. 20 ఇయర్స్ అన్నా అని పిలిచి చెవిలో ఏదో చెప్తాడు. వెంకట్ అది విని ఇంకో 2 కండోమ్స్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ రా తమ్ముడు అంటాడు. అరుణ, రే వాడేం చెప్పాడ్రా, అలా ఇంకో 2 ఇచ్చేశావు. వెంకట్, అది అబ్బాయిల గుండెకి తాకే నిజం చెప్పాడు. అరుణ, రే నాకు చెప్పవా ప్లీజ్. వెంకట్, చెప్తా కానీ ఈరోజు ఏదైనా ట్రై చేద్దామా. అరుణ, అవసరం లేదు బాయ్. వెంకట్, సరే చెప్పాలా. అరుణ, చెప్పు చెప్పు. వెంకట్, ఏం లేదు, వాడి పక్కింట్లో అంకుల్ ఊరు వెళ్తున్నాడంట, మెడికల్ షాప్లో తెచ్చుకోవడానికి భయం అంట, అందుకే ఇచ్చేసా. అరుణ, మరి ఒకటి సరిపోతుందిగా, ఇంకో 2 ఎందుకు. వెంకట్, అది బాయ్స్ సీక్రెట్. అలా అరుణ వెంకట్ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అరుణని అలాగే చూస్తూ వెంకట్ ఏదో తెలియని ఆవేదనని గుండెల్లో నింపుకొని, అరుణ మేడం, మనం ఈరోజు కలిసి పాడుకుందాం బెడ్రూమ్లో, సరేనా. అరుణ, అవునా బంగారం, రే మూసుకొని పోరా. ఇంతలో బయట ఎవరో గొడవ వినిపిస్తుంది. గట్టిగా అరుస్తూ అరుణ అమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. అందరూ అరుస్తూ ఉంటారు. వెంకట్ అరుణ వెళ్ళి చూసేసరికి కింద ఆడుకున్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలు ఒకేసారి వస్తారు. అరుణ వెంకట్తో, రే ఈరోజు నువ్వు అవుట్ రా, కుమ్మేస్తారు అంటుంది. వెంకట్ భయంతో, ఏమైంది సార్ ఇలా వచ్చారు. అదే అండి, మీరు అసలు మనుషులేనా, బుద్ధి ఉందా, ఇలాగే చేస్తే పిల్లలు ఏమైపోతారు అని ఒకరి మీద ఒకరు తిడుతూ ఉంటారు. అంతే, వెంకట్కి ఇంకా భయం వేస్తుంది. వెనక అరుణ నిలబడి నవ్వుతుంది. సచ్చినోడ, ఒకరోజు కకృతి కోసం కండోమ్స్ తెచ్చావు చూడు ఎలా అయింది. వెంకట్, సార్ సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటాడు. పిల్లల పేరెంట్స్, అది కాదు సార్, మీ దగ్గర ఏదో కొత్త రకం బుగ్గలు ఉన్నాయి అంటగా. అదే సార్, బెలూన్స్ ఉన్నాయి అంటగా. వెంకట్, అంటే పేరెంట్స్ అదేదో పిల్లలకి ఇస్తే వెళ్ళిపోతాం. వెంకట్, రేయ్ మీకు ఎలా చెప్పాలిరా, అవి పిల్లలు ఆడుకునేవి, మీరు ఆడుకునేవి, అర్థం చేసుకోండిరా మట్టి బుర్రలు. పేరెంట్స్ మాకు అదంత తెలియదు, మీరు ఆ బెలూన్స్ ఇవ్వాలి అంతే. వెంకట్, ప్లీజ్ అర్థం చేసుకోండిరా స్వామి, అవి ఇస్తే మీరు నన్ను కుమ్మేస్తారు. పేరెంట్స్లో ఒక ఆవిడ, ఏంటి సార్ కొత్త కొత్త రకాలు తెస్తారు, అవి మా పిల్లలకి చూపిస్తారు, వాళ్ళకి అవి నచ్చుతాయి, అడిగితే ఇవ్వరు. ఇప్పుడు గనక ఇవ్వకపోతే అయిపోతావు నా కొడక, ఇవ్వు. వెంకట్, ఆంటీ అది ఆడుకునేవి కాదు, అర్థం చేసుకో. ఆంటీ ఎవర్రా నీకు, అసలే నా వయసు మొన్ననే 38 వస్తేను, కావాలంటే నా పేరు బేబీ అని పిలువు. పక్కనే ఉన్న పేరెంట్స్, అమ్మ నీ గోల నీ వయసు, ఎవడడిగాడు. రే వెంకట్గా, మర్యాదగా ఆ బెలూన్ ఇవ్వు, లేదా అయిపోతావు. మార్కెట్ మొత్తం వెతికాం మా పిల్లలకి, ఎక్కడ నీ దగ్గర ఉన్న బెలూన్ కనిపించలేదంట. వెంకట్, అవి మార్కెట్లో దొరికే బెలూన్స్ కాదు స్వామి, మెడికల్ షాప్లో వెతకాలి. పేరెంట్స్, మెడికల్ షాప్ ఏంట్రా, మెడికల్ షాప్లో బెలూన్స్ అమ్ముతారా. వెంకట్ గట్టిగా, అవి బెలూన్స్ కాదు కండోమ్స్, సరేనా.
పేరెంట్స్ సచ్చినోడ పిల్లలకి బెలూన్ అని కండోమ్స్ ప్యాకెట్ ఇస్తావా అని తిట్టి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న అరుణ నవ్వు ఆపుకోలేక నవ్వేసింది. వెంకట్ అదోలా చూస్తూ అలిగి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అలా వెంకట్ని చూసిన అరుణ కావాలని బాగా సెక్సీగా రెడీ అయ్యి బెడ్రూమ్లోకి వెళుతుంది. వెంకట్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. అరుణని అలా చూస్తూ ఉంటే వెంకట్ నరాలలో రక్తం స్పీడ్గా ప్రవహిస్తుంది. అయినా కావాలని అలాగే పడుకుంటాడు. అరుణ కావాలని వెంకట్ పక్కన కూర్చొని నడుము మీద చెయ్యి వేసి నిమురుతూ వెంకట్ నడుముకి కిస్ చేస్తుంది. వెంకట్ అబ్బా మేడం CEO గారు వద్దు బాబోయ్ అంటూ ఉంటాడు. అరుణ ఫ్రిడ్జ్లో నుండి ఐస్ తీసుకొచ్చి వెంకట్ వీపు మీద ఐస్ ముక్కలతో టచ్ చేస్తూ ఉంటుంది. వెంకట్ ఉండలేక అరుణని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంతలో అరుణ వాళ్ళ అమ్మ వచ్చి వెంకట్ని వెనక నుండి కర్రతో కొట్టి రే శోభనానికి ఇంకా సమయం ఉంది అంటూ లాక్కొని వెళ్ళి హాల్లో బెడ్షీట్స్ విసిరేసింది. వెంకట్ అలా నిద్రపోతారు. తనకి నిద్రలో ఒక కల వస్తుంది. అలా నిద్రపోతాడు. రాత్రి 11 అవుతుంది. అరుణ వాళ్ళ అమ్మ వచ్చి వెంకట్ని లేపి ఏంట్రా నా కూతురు కావాలా, సరే వెళ్ళు అంటూ రూమ్కి పంపిస్తుంది. లోపలికి వెళ్ళగానే అరుణ తెల్లని చీరలో తన కురులు అలా వదిలేసి చేతిలో వెంకట్ తెచ్చిన కండోమ్ ప్యాకెట్ పట్టుకొని యావగ్ర కావాలా అని అడుగుతుంది. వెంకట్ అరుణ నిన్ను చూస్తేనే అక్కడ ఏదో తెలియని అలజడి మొదలైంది. బరువు పెరిగినట్టుగా ఉంది. యావగ్ర ఎందుకు అనిపిస్తుంది అంటాడు. అంత మగాడివైతే మరి టాబ్లెట్స్ ఎందుకు తెచ్చావురా మరి అంటూ పిలుస్తుంది. అరుణని అలా చూస్తూ ఉండగా అరుణ చీరలో నుండి జాకెట్ బయటికి కనిపిస్తూ ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అన్నట్టు ఆ ప్రదేశం ఎదురు చూస్తూ ఉంది. అక్కడి నుండి కిందికి వచ్చిన వెంకట్ కళ్ళు సన్నని చీరలో నుండి నడుము మడతల చూస్తూ బొడ్డుని చూస్తూ ఉండగా అరుణ సారీ బొడ్డు మీద నుండి పక్కకి జరిపి చూపిస్తుంది. వెంకట్లో అదుపు తప్పిన ఆవేశం వెంటనే వెళ్ళి అరుణని కౌగిలిలో బంధించి నడుము మీద చెయ్యి వేసి నిమురుతూ వెంకట్ పెదాలు అరుణ మెడ వంపు మీద తగులుతుంటే అరుణ రే అంటూ అరుస్తూ వెంకట్ వీపుని గట్టిగా పట్టుకొని తనను వెంకట్ తనువుతో కలిపి హృదయాన్ని వెంకట్కి గట్టిగా తగిలేటట్టుగా హత్తుక్కుంది. చూస్తూ ఉండలేని వెంకట్ అరుణ వీపు మీద నిమురుతూ పెదాలతో భుజం మీద కొరికాడు. అరుణ వెంకట్ హెయిర్లో చేయి పెట్టి గట్టిగా పట్టుకొని వెంకట్ పెదాలు అరుణ పెదాలతో కలిపింది. అంతే, ఎక్కడ లేని ఉత్సాహం పెరిగింది. ఇద్దరు కలిసి చాలా స్పీడ్గా కిస్ చేస్తున్నారు. లేచి చూస్తే వెంకట్ ముందు అరుణ వాళ్ళ అమ్మ పక్కనే ఎవరో ఆంటీ. అరుణ అమ్మ ఏంట్రా వెధవ నిద్రపోయి కలలు కంటున్నావా, ఆఫీస్కి పోతా టైం చూడు 8 అవుతుంది, లేచి స్నానం చెయ్యి అంటుంది. వెంకట్ ఏంటి ఇది కళ? లేచి చూస్తే అరుణ వాళ్ళ అమ్మ. పక్క ఆంటీ ఎవరు అసలు? చూస్తూ ఉంటే అరుణ కంటే బాగుంది అంటూ స్నానం చేసి వస్తాడు. కానీ మన వెంకట్ కళ్ళు అరుణకి బదులు ఆంటీ మీద పడ్డాయి. చూద్దాం ఈ కథ ఎక్కడికి వెళ్తుందో. వెంకట్ లేచి చూసేసరికి పక్కన ఎవరో ఆంటీ ఉంది. సుమారు వయసు 35-45 మధ్యలో ఉంటుంది. వెంకట్ కళ్ళు ఆంటీ మీద పడతాయి. లేచి అరుణ ఎక్కడ అని వెతుకుతుంటే అరుణ వాళ్ళ అమ్మ అరుణ ఢిల్లీ వెళ్ళింది, 1 వీక్లో వస్తుంది. ఈమె పేరు రేఖ. అరుణ కొత్తగా స్టార్ట్ చేయబోయే ఆఫీస్లో పార్ట్నర్. ఈమెకు హెల్ప్ చేయమని చెప్పింది నీ పెళ్ళం. వెంకట్ ఆంటీని అదోలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఈమె ఇంత బాగుంది అనుకుంటాడు. ఇంతలో రేఖ హలో వెంకట్ గారు, మనం ఈరోజు వైజాగ్ వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అయితే వెళ్దాం. వెంకట్ ఓకే మేడం అంటూ తన గురించి ఆలోచిస్తూ రెడీ అయ్యి బయటికి వస్తాడు. రేఖ వెంకట్ డ్రెస్ చూసి అయ్యో డ్రెస్ సెట్ అవ్వలేదండి అంటూ బెడ్రూమ్కి తీసుకెళ్ళి పైన వేసుకున్న షర్ట్ రేఖ తన హ్యాండ్స్తో విప్పుతూ ఏదో మాట్లాడుతుంది. వెంకట్ నరాలలో జిమ్ము అంటూ బ్లడ్ ప్రవహిస్తుంది. అయితే రేఖని దూరంగా తోసి నేను వేసుకుంటా అని ఇంకో షర్ట్ వేసుకుంటాడు. రేఖ వెంకట్ ఆగు అంటూ బటన్స్ పెడుతూనే హెయిర్ స్టైల్ చాలా బాగుంది అంటూ హెయిర్లో చేతులు వేసి నిమురుతుంది. వెంకట్లో ఏదో అయిపోతుంది. సరే పద వెళ్దాం అని ఇద్దరు కలిసి కారులో వైజాగ్ స్టార్ట్ అవుతారు. వెంకట్ని అలా చూసి వెంకట్ నీకు డ్రైవింగ్ వచ్చా అంటుంది. వెంకట్ వచ్చు మేడం అంటాడు.
అంతే రేఖ కార్ డ్రైవర్తో నువ్వు ఇంటికి వెళ్ళిపో, సార్ నేను కలిసి వెళ్తాం అని డ్రైవర్ని పంపించేస్తుంది. డ్రైవర్ వీడు ఎవరో కానీ అయిపోయాడు అనుకుంటూ వెళ్ళిపోతాడు. కలిసి అలా వెళ్తుండగా వెంకట్ మీరు అరుణ ఎలా కలిశారు, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతుంది. వెంకట్ తర్వాత చెప్తా మేడం అంటాడు. ఇంతలో నైస్ సెక్సీ బాడీ ఇయర్ అంటూ టచ్ చేస్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక ఈవినింగ్ అవుతుంది. రేఖ వెంకట్ ఈరోజు నైట్ డ్రైవ్ వద్దు, ఇక్కడే రూమ్ తీసుకుందాం అని అంటుంది. ఓకే మేడం అంటాడు. వెంకట్ ఇద్దరికి వేరే వేరే రూమ్స్ తీసుకొని వస్తాడు. కానీ రేఖకు కోపం వస్తుంది. కోపంగా బాయ్ అంటూ కీ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక ఇద్దరి రూమ్ మధ్యలో డోర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే పక్క రూమ్లో వెంకట్ ఉంటాడు. రేఖ వెంకట్తో పరిచయం పెంచుకోవాలి అనుకుంటుంది. వెంకట్కి కాల్ చేసి నాకు భయంగా ఉంది, మీ రూమ్లో పడుకుంటా అంటుంది. వెంకట్ సరే మేడం రండి అంటాడు. రేఖ లోపలికి వెళ్ళేసరికి వెంకట్ టవల్తో బాత్రూమ్ నుండి బయటికి వస్తాడు. అంతే వెంకట్ బాడీ చూస్తూ రేఖ అదోలా చూస్తూ నిలబడింది. రేఖ లోపలికి వెళ్ళేసరికి వెంకట్ టవల్ కట్టుకొని నిలబడి ఉంటాడు. రేఖ వెంకట్ని చూస్తూ అలా ఉండిపోతుంది. రేఖ అప్పుడు శారీలో అందంగా రెడీ అయ్యి కుంకుమ బొట్టు పెట్టుకొని ఉంటుంది. వెంకట్ రేఖని చూస్తూ ఏంటి ఇంత అందంగా ఉంది ఈమె అనుకొని వెంకట్ మనసులో ఈరోజు ఏదో జరగబోతుంది అని సంతోషంగా ఉంటాడు. రేఖ వెంకట్తో నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకొనిరా అంటూ వెంకట్కి ఒక డ్రెస్ ఇస్తుంది. వెంకట్ లోపలికి వెళ్ళి డ్రెస్ చూస్తే పట్టు పంచ పట్టు షర్టు ఉంటాయి. వెంకట్ మనసులో దేవుడా ఈరోజు నాకు శోభనంలా ఉంది అనుకొని బాగా ఎక్సర్సైజ్ చేస్తూ కాసేపు సిగ్గుపడుతూ బయటికి వచ్చాడు. రేఖ వెంకట్ నీతో మాట్లాడాలి అని అడుగుతుంది. వెంకట్ మేడం చెప్పండి. రేఖ వెంకట్ చాలా ఏళ్ళుగా ఒంటరిగా ఉంటున్నా, నాకంటూ ఏ తోడు లేదు, నిన్ను చూశాకే ఒక ఫీలింగ్ కలిగింది. వెంకట్ దేవుడా అబ్బా అని ఏదో ఊహించుకుంటూ ఇంకా చెప్పు అంటాడు. రేఖ నిజం ప్రపంచంలో ఎంతోమందికి నచ్చుతారు, నాకు నిన్ను చూస్తే ఎంత మంచి ఫీలింగ్ కలిగింది తెలుసా, ఆ ఫీలింగ్ చెప్తానో లేక చూపిస్తానో తెలియదు, చెయ్యి పట్టుకొని చూపించాలి అనిపిస్తుంది, కానీ నువ్వెక్కడా కుదరదు అని ఒప్పుకుంటావు అని భయం లోపల ఉంది. వెంకట్ నేను ఏమి చేసినా నువ్వు కాదు అనకు, నేను ఏమి ఇచ్చినా నువ్వు నో చెప్పకు, నాకంటూ ఇంకా అన్నీ నువ్వే కావాలి అని చెప్తుంది. వెంకట్ మనసులో దేవుడా మళ్ళీ ఈరోజు సేఫ్టీ కోసం వెళ్లాల్సి వచ్చేలా ఉంది అని నవ్వుకుంటాడు. ఇంతలో రేఖ వెంకట్ భుజం మీద చెయ్యి వేసి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి వెంకట్ కళ్ళు మూసుకో అంటుంది. వెంకట్ మనసులో కిస్ చేస్తుంది అనుకుంటాడు. వెంకట్ కళ్ళు మూసుకొని ఉండగా రేఖ మెల్లగా వెంకట్ చెయ్యి పట్టుకొని లేపుతుంది. వెంకట్లో ఏదో తెలియని ఫీలింగ్ మొదలవుతుంది. ఉండలేక తట్టుకోలేక వెంకట్ కళ్ళు తెరుస్తాడు. అంతే షాకు. రేఖ చేతిలో రాఖీ. రేఖ వెంకట్ నాకంటూ ఎవరు లేరు, నిన్ను చూడగానే తమ్ముడు ఫీలింగ్ కలిగింది, నన్ను కాదు అనకు, లైఫ్ లాంగ్ అక్కలా చూడు అంటూ వెంకట్ నుదిటిన బొట్టు పెట్టి వెంకట్ చేయి పట్టుకొని రాఖీ కడుతుంది. అంతే వెంకట్ తేరుకోలేని కోమాలోకి వెళ్ళిపోతాడు. రేఖ వాటర్ తెచ్చి తమ్ముడు అంటూ లేపుతుంది. వెంకట్ లేస్తూ ఏదోలా చూస్తూ అక్క అంటూ ఏడుస్తూ పిలుస్తాడు. వెంకట్ మనసులో దీనమ్మ జీవితం, ఆడవాళ్ళని నమ్మొద్దని ఎప్పుడూ ఎవడో చెప్పాడు, వాడిని ఫాలో అయితే బాగుండేది, శారీ చూసి నడుము చూసి ఏదో చూద్దామని వస్తే చివరికి తమ్ముడు అనేసింది, దొంగమొహం అక్క అంటూ ఏడుస్తూ ఉండిపోతాడు. మార్నింగ్ లేచి ఇద్దరు కారులో వైజాగ్కి స్టార్ట్ అవుతారు. వెంకట్ ఆ రాఖీ చూస్తూ దీనమ్మ ఇది చూసినప్పుడల్లా ఏదో గుర్తుకొస్తుందిరా బాబు అనుకొని కోపంగా రేఖ వైపు చూస్తాడు. ఇంతలో వైజాగ్ ఆఫీసు వస్తుంది.